అందరికీ నమస్కారం. మొబైల్ లాస్ట్ అనేది ఈ మధ్య చాలా కామన్‌గా జరుగుతున్న క్రైమ్. మొబైల్ పోయిన తర్వాత ఎవరన్నా మన దగ్గర నుంచి మొబైల్ కొట్టేసిన తర్వాత వాళ్ళు చేస్తున్న ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్. మన మొబైల్‌లో గూగుల్ పే, ఫోన్‌పే ఇలా డిఫరెంట్ యాప్స్ నుంచి మనము బ్యాంక్ అకౌంట్ లింక్ చేసి ఉంటాం కాబట్టి వాళ్ళు మన బ్యాంక్ అకౌంట్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేయడం జరుగుతుంది. సో, మీకు మొబైల్ పోతే ఇమ్మీడియేట్‌గా చేయాల్సిన విషయాలు నేను ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ థింగ్ మనకు ఏ బ్యాంక్‌లో అయితే అకౌంట్లు ఉన్నాయో ఆ బ్యాంక్ కస్టమర్ కేర్ ఐడీకి కాల్ చేసి ఇమ్మీడియేట్‌గా రిపోర్ట్ చేయాలి. కస్టమర్ కేర్ ఐడీ గురించి మళ్ళీ గూగుల్‌లో సెర్చ్ చేయొద్దు. మీ డెబిట్ కార్డ్ వెనకాల కస్టమర్ కేర్ ఐడీ నెంబర్ ప్రతి డెబిట్ కార్డ్ వెనకాల ఉంటుంది. సో, ఆ నెంబర్ చూసి మీరు కాల్ చేసి నా ఫోన్ ఇలా పోయింది, యూపీఐ ట్రాన్సాక్షన్స్ 2-3 డేస్ బ్లాక్ చేయండి అని చెప్తే వాళ్ళు తప్పకుండా చేస్తారు. అండ్ సెకండ్ థింగ్, నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వండి. అండ్ ఇమీడియట్గా మీరు కొత్త సిమ్ తీసుకోండి. అండ్ సిమ్ యాక్టివేషన్ ఇమీడియట్గా జరుగుతుంది, కానీ మెసేజ్ యాక్టివేషన్ కావడానికి 24 అవర్స్ పడుతుంది. సో, మీ మొబైల్ పోగానే ఎవరన్నా మీకు ఆ ప్లేస్కి రండి మీ మొబైల్ ఇస్తాను, ఈ ప్లేస్కి రండి మీ మొబైల్ ఇస్తాను అని చెప్తే ఒకసారి ఆలోచించుకోండి. అదే ప్లేస్లో ఉన్నాము, ఎక్కడున్నారు మీరు అని అడగండి. సో దట్ వాళ్ళు నిజంగా ఇచ్చేవాళ్ళా లేదా మనకు అర్థమవుతుంది. కానీ మొబైల్ పోయిన తర్వాత కూడా 24 అవర్స్ వరకు ఆగకండి. అండ్ మీ అకౌంట్లో డబ్బులు ఉన్నాయి అని మీరు అనుకుంటే, మీ డెబిట్ కార్డ్ అవైలబుల్లో ఉంటే ఇమీడియట్గా మీ డెబిట్ కార్డ్ నుంచి అన్నీ విత్డ్రా చేసుకోండి. అండ్ లోకల్లో ఉన్న మీ బ్యాంక్ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అండ్ మీ కస్టమర్ కేర్ ఐడీ నెంబర్స్ చాలామందికి తెలీదు. సో, నేను ఈ వీడియోలో మీకు కస్టమర్ కేర్ నెంబర్ ఐడీస్ ప్రొవైడ్ చేస్తాను. సో, ఒకసారి ఆ నెంబర్స్కి కాల్ చేసి మీ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ 2 ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. ఈ నెంబర్స్ నోట్ చేసుకోండి. సో, ఇమీడియట్గా కాల్ చేయడం వల్ల చాలా వరకు అమౌంట్ లాస్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. థ్యాంక్ యూ.